हरि ओम श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनः कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत् नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं భీమసేన దేవుల వారి అతి విచిత్రమైన బలం. ఆ బలాన్ని సహించడం ఎవరి వల్ల కావడం లేదు. ఘటోద్గజుడు చేసిన నాదాన్ని గమనించి, గర్జనాన్ని గమనించి భీష్మాదులందరూ కూడా అక్కడికి వచ్చారు. అలాగే సుప్రతీక అనే ఏనుగు యొక్క గర్జనను కూడా విని అక్కడికి భీష్మాదులందరూ కూడా వచ్చారు. ఘటోద్గజుణ్ణి ఎదుర్కోవాలి అనుకున్నారు. కానీ ఘటోద్గజుని వెనుక భీమసేన దేవుల వారు ఉన్నారు. అరే రే 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 ఏమయ్యింది ఇది? ఘటోద్గజుణ్ణి ఎదుర్కోవాలని మేము వచ్చాము, కానీ భీమసేన దేవుల వారు అక్కడ ఉన్నారే. ఘటోద్గజుణ్ణి ఈ సందర్భంలో గెలవడం మా వల్ల సాధ్యమా? లేదే. ఘటోద్గజునితో యుద్ధం చేయడానికని వెళితే భీమసేన దేవుల వారు విరుచుకుపడతారు. వారిని ఎదురించడం ఎలా అనే మీమాంసలో వారందరూ కూడా పడిపోయారు. ఇలా భగదత్త మరియు భగదత్తుని ఏనుగు ఈ రెండూ కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉండగా భీష్మాదులందరూ కూడా భయంతో ఆ రోజు యుద్ధానికి విరమణను చెప్పారు. ఆ తరువాత 8వ రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. అర్జునుని మరో కుమారుడు ఇరావంతుడు. ఆ ఇరావంతుడు అర్జునునికి నాగకన్యలో జనించినవాడు. నాగకన్య ఉలూపి, ఆ ఉలూపిలో జనించినవాడు ఇరావంతుడు. తనొక్కడే ఏకాకి అయి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధములో శకుని యొక్క 6 కొడుకులను తను సంహరించాడు. వారితో యుద్ధం చేసి సంహరించాడు. ఆ సంహారాన్ని చూస్తూ ధార్తరాష్ట్రులందరూ కూడా భయంతో తల్లడిల్లిపోయారు. ఏం చేయాలి? ఎలా ఇరావంతుణ్ణి ఎదుర్కోవాలి? అరే, నిన్న ఘటోద్గజుడు, ఈరోజు ఇరావంతుడు. భీమార్జునులు ఉండనే ఉన్నారు, కానీ భీమార్జునులే మహాపరాక్రమవంతులు. వారిని మాత్రమే సంహరిస్తే చాలనుకున్నాం, కానీ ఎక్కడి నుంచి వచ్చారు వీరు? ఒకవైపు నుండి ఘటోద్గజుడు, మరోవైపు నుండి ఇరావంతుడు, మరోవైపు నుండి అభిమన్యువు, మరోవైపు సాత్యకి. ఇలా వీరందరూ విరుచుకుపడుతూ ఉంటే చూడడమే తప్ప మరేం చేయడం సాధ్యం కావడం లేదు వారందరికీ కూడా. ఆ సందర్భంలో దుర్యోధనుడు అలంబుస అనే దైత్యుణ్ణి యుద్ధానికి పంపించాడు. ఇరావంతునితో యుద్ధానికి పంపించాడు. వారిరువురి యుద్ధం ఘనఘోరంగా సాగింది. ఇరువురూ కూడా మాయను పన్నారు. మాయతో యుద్ధం చేశారు. ఏం చేసినా వారి యుద్ధం అంతం కావడం లేదు. ఆ సందర్భంలో చివరికి ఇరావంతుడు ఏం చేశాడంటే
పాము రూపాన్ని ధరించాడు. ఇదే అదను అనుకున్నాడు. అలంబుసుడు మహాదైత్యుడు, మహామాయావి. తను గరుడ రూపాన్ని స్వీకరించి పాము రూపంలో ఉన్న ఆ ఇరావంతుణ్ణి సంహరించాడు. ఇలా ఇరావంతుని సంహారం జరిగింది. అర్జునుని కొడుకు, ఉలూపి కొడుకు. ఆ ఇరావంతుని సంహారం జరిగిన తరువాత ఈ సంహారం వార్తను ఘటోత్కచుడు విన్నాడు. ఘటోత్కచుడు విని అలంబుసునితో యుద్ధం చేయడానికని వెళ్ళాడు. భీమసేన దేవుల వారి కొడుకు ఘటోత్కచుడు మహాబలవంతుడు, మహాపరాక్రమి. తను యుద్ధం చేయడానికని వస్తూ ఉంటే, సంహరించడానికని వస్తూ ఉంటే అలంబుసుడు అసలు భయంతో వణికిపోయాడు. ఎలా నన్ను సంహరించడానికి తను వస్తూ ఉన్నాడు, తనను నేను ఎదుర్కోగలనా? అసాధ్యం అనుకున్నాడు. శత్రువు యొక్క బలమేంటో, ఘటోత్కచుని యొక్క బలమేంటో, బలగమేంటో తను అంచనా వేయగలిగాడు. కనుక యుద్ధం చేయడం సాధ్యం కాక తను పరుగెత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు భయంతో. పరద్రవం ధర్తరాష్ట్రస్య సేనా సర్వాస్తమారాత సుయోధనో నృప. అలా ఘటోత్కచుని ఆ బలాన్ని చూసి ధర్తరాష్ట్రులందరూ కూడా ధర్తరాష్ట్రుని దుర్యోధనుని సైన్యమంతా కూడా చెల్లాపిల్లి అయ్యాక ఇక ఆ దుర్యోధనుడు చేసే పని లేక ఘటోత్కచునితో యుద్ధం చేయాలని తనొచ్చాడు. ఆ ఘటోత్కచుని మంత్రి వరేణ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఘటోత్కచుని సైన్యాన్ని కూడా దుర్యోధనుడు సంహరించాడు. ఆ సందర్భంలో ఘటోత్కచుడు ఆ దుర్యోధనుతో ఘనఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. భీమసేన దేవుల వారు ఘటోత్కచుణ్ణి సంరక్షించడానికని అక్కడికి వచ్చారు. పరస్పరాజేయ తమౌరనాజిరే ద్రోణాదరో వీక్ష పరిరక్షితంతః సుయోధనం ప్రాపు అమిత్రసాహ. అటువైపు సుయోధనుణ్ణి సంరక్షించుకోవాలని భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్య మొదలైన వారందరూ కూడా వచ్చారు. ఇటువైపు ఒకే ఒక్క భీమసేన దేవుల వారు ఘటోత్కచుణ్ణి సంరక్షించుకోవాలని వచ్చారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారికి మరియు ఆ ద్రోణ, శల్య, అశ్వత్థామ, కృపాచార్య, భూరిశ్రవ, కృతవర్మ మొదలైన వారికి ఘనఘోరమైన యుద్ధం జరిగింది. ఇటువైపు ఇరువురు, ఆకాశంలో ఘటోత్కచుడు, భూమిపైన భీముడు. ఆకాశంలోని ఆ ఘటోత్కచుని శక్తిని సహించడం వారి వల్ల కావడం లేదు. భూమిపై నిలబడి బాణాలను కురిపిస్తూ ఉన్న భీమసేన దేవుల వారి ఆ ప్రభావాన్ని కూడా సహించడం వారికి సాధ్యం కావడం లేదు. ఇలా ఆకాశంలో ఘటోత్కచుడు, భూమిపైన భీముడు ఆ ధర్తరాష్ట్రుల్ని చంపుతూ ఉన్నారు, వారిని గెలుస్తూ ఉన్నారు, వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో భీమసేన దేవుల వారు విడిచిన ఆ అస్త్రశస్త్రాలతో ద్రోణాచార్యులు మూర్ఛితులైపోయారు. ద్రోణాచార్యుల వారు సొమ్మసిల్లిపోయారు. అక్కడ భీమసేన దేవుల వారు అశ్వత్థామ, కృప మొదలైన వారిని, దుర్యోధన మొదలైన వారిని క్షణమాత్రంలో వారి రథాన్ని ధ్వంసం చేశారు. భీమసేన దేవుల వారిని నివారిస్తూ ఉండగానే ఆ సందర్భంలో ఘటోత్కచుడు కూడా బాణాలతో వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇలా భీమసేన దేవుల వారు, ఘటోత్కచుడు వీరిరువురు కూడా ధర్తరాష్ట్ర సైన్యాన్ని చెల్లాపిల్లి చేస్తూ ఉన్నారు. కౌరవులు ఆ సందర్భంలో పరాభూతులైపోయారు. ఏం చేయాలని చింతిస్తూ ఉన్నారు. మరేం చేయాలి? యుద్ధానికి స్వస్తి పలకడం తప్ప మరేమీ వారికి ఉపాయం లేదు. అలా యుద్ధాన్ని అక్కడే ఆపివేశారు. తమ తమ శిబిరాలకు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో భీష్మాచార్యుల వారు ఇంకా ఆ యుద్ధ భూమిలోనే ఉన్నారు. యుద్ధ భూమిలో ఉండగా ఘటోత్కచుడు మరియు భీమసేన దేవుల వారు స్వనాదంతో ఆ గంభీరమైన, అత్యుత్కృష్టమైన, ఘోరమైన ఘోషతో అందరూ భయపడేలా చేస్తూ ఉన్నారు. దుర్యోధనుడు శిబిరానికి వెళ్ళాడు. అటువైపు భీష్మాచార్యుల వారికి ఏం జరుగుతుందో అనే ఆతంకం, వారిని ఎలా కాపాడుకోవాలి అనే భయం, చివరికి వారిని కాపాడుకుంటే నేను గెలవగలను యుద్ధంలో అనే ఆశ, చివరి ఆశ. ఇలా ఆ దుర్యోధనుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. స్వస్వైవ సప్రాహ నతం వ్రజేతి. భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆచార్య, ఎలా ఆ ఘటోత్కచుణ్ణి నిలువరించడం, ఘటోత్కచుణ్ణి నిరోధించడం ఎలా అని భీష్మాచార్యుల వారికి అడిగితే భీష్మాచార్యుల వారు అంటారట, తనతో యుద్ధానికి వెళ్ళకయ్యా, తన పరాక్రమమేంటో చూశావు, తనతో యుద్ధానికి వెళితే చావు తప్ప మరేమీ సాధ్యం కాదు అని చెప్పిన తరువాత దుర్యోధనుడు ఆలోచించాడు. సరే,
నన్ను వెళ్ళొద్దని చెప్పాడు. ఎవరు వెళితే ఘటోత్కచుడిని నిరోధించవచ్చు అని అనుకున్నాడు. అనుకొని మళ్ళీ భగదత్తుణ్ణి ఘటోత్కచునితో యుద్ధం చేయడానికి పంపించాడు. బలిష్ఠుడు, బలవంతుడు భగదత్తుడు. వారిరువురు యుద్ధం కూడా జరుగుతూ ఉంది. ఇలా భగదత్త మరియు ఘటోత్కచ వీరిరువురు కూడా ఇది రెండవసారి యుద్ధం చేయడం. వారిరువురు కూడా ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. భగదత్తుడు ఘటోత్కచుని పైన ఒక శూలాన్ని ప్రయోగించాడు. శూలాన్ని ప్రయోగించగా దాన్ని గమనించాడు ఘటోత్కచుడు. ఆకాశానిలో ఎగిరాడు. శూలాన్ని చేతిలో పట్టుకొని మోకాలు పైన పెట్టుకొని ఆ శూలాన్ని అక్కడికక్కడే విరిచేశాడు ఘటోత్కచుడు. ఘటోత్కచుని ఆ పరిమితమైన పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన దేవతలందరూ కూడా ఘటోత్కచుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. తదా సతస్యైవ పదానుగాన్ నృప జగాన తమ్మారుతిరభ్యయద్రణే సప్రాహిణోద్భీమసేనాయ వీర గజం తమస్తంభయదాశు సాయకై. ఇటువైపు భీమసేన దేవుల వారు ఘటోత్కచుణ్ణి సంరక్షించుకోవడానికి మళ్ళీ వచ్చారు. భగదత్తుడు దాన్ని గమనించాడు. తన ఏనుగును భీమసేన దేవుల వారి పైన పంపాడు. ఎలాంటి ఏనుగును పంపినా ఏం చేయగలడు తను? అసలు ఘటోత్కచుడే 4 ఏనుగుల రూపాన్ని తను ధరించాడు. ఆ ఏనుగులపైన తనే కూర్చుని యుద్ధం చేసిన ఘటనను మనం విన్నాం. 10,000 ఏనుగుల పరాక్రమం భీమసేన దేవుల వారిలో ఉందనే విషయాన్ని కూడా మనం విన్నాం. అదేదో చూచాయగా చెప్పడమే తప్ప అంతకన్నా అత్యధికమైన బలం భీమసేన దేవుల వారిలో ఉంది. అలాంటి భీమసేన దేవుల వారితో యుద్ధం చేయడానికి ఒక్క ఏనుగును పంపితే ఆ ఏనుగును అలవోకగా నిరోధించగలిగారు భీమసేన దేవుల వారు. ఆ తరువాత ఆ సందర్భంలోనే ఆ భగదత్తుడు భీమసేన దేవుల వారి గుర్రాలను, వారి ఏనుగులను నిరోధించడం ప్రారంభించాడు. ఇక ఇది ఇలా ఈ యుద్ధం సమాప్తి కాదని ఆలోచించిన భీమసేన దేవుల వారు భగదత్తుణ్ణి సంహరించడానికని తీర్మానించుకున్నట్లు నటించారు. భగదత్తుని వైపు వెళుతూ ఉన్నారు. మొదట భగదత్తుడున్నాడు. ఆ భగదత్తుని వైపు పరిగెడుతూ ఉన్నారు భీమసేన దేవుల వారు. నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు. భయంతో తల్లడిల్లిపోయాడు భగదత్తుడు. ఆ భీమసేన దేవుల వారి వెనుక కృష్ణుడు మరియు అర్జునుడు వస్తూ ఉన్నాడు. భగదత్తుడు ఏమనుకున్నాడంటే, నా దగ్గర వైష్ణవాస్త్రం ఉంది కదా, ఆ వరాహరూపి అయిన భగవంతుడిచ్చిన వైష్ణవాస్త్రం, ఆ వైష్ణవాస్త్రవాన్ని అపహారం చేయడానికి కృష్ణుడు వస్తూ ఉన్నాడేమో అని మళ్ళీ భయపడ్డాడు. ఒకవైపు భీమసేనుని భయం, మరోవైపు కృష్ణుని భయం. ఇక అక్కడ ఉండలేక ఆ భగదత్తుడు పరుగును లంఘించుకున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. అలా 8వ రోజు యుద్ధం సమాప్తమయ్యింది. భీష్మసేనామపహృత్య అపయాత దుర్యోధనస్తం నిశిచ ఉపజగ్భివాన్. ఆ రాత్రి దుర్యోధనుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ప్రార్థించాడు. యుద్ధాన్ని చాలా చక్కగా చేయాలని కోరాడు. తరువాత 9వ రోజు యుద్ధం ప్రారంభమైంది. సంశ్రావిత క్రూరవచస్సతేన చక్రే సత్యం మృత్యుభయం విహాయ శక్త్యా హనిష్యామి పరానితి స్మ చక్రే చ తత్కర్మ తథా పరేద్యు. రాత్రి దుర్యోధనుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి భీష్మాచార్యుల వారిని నిందించాడు. నిందించే అర్హత తనకుందా? లేదే. భీష్మాచార్యుల వారు ఎంత పరాక్రమంతో యుద్ధం చేశారో, రోజు రోజుకు 10,000 రథికుల్ని వారు సంహరిస్తూ ఉన్నారో, అలాంటి పనిని మరెవరు చేయగలిగారు? ఎవరూ చేయలేకపోయారు. అలాంటి యుద్ధాన్ని మరెవరూ చేయలేదు. అయినా కూడా నిందకు లోనవ్వడం తప్పలేదు భీష్మాచార్యుల వారికి. ఎవరు నిందించడం? దుర్యోధనుడు నిందిస్తూ ఉన్నాడు. చూడండి, పాండవులకు భీష్మాచార్యుల పైన ఎంత ప్రేమ! తన పక్షంలో ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు భీష్మాచార్యుల వారు. అయినా కూడా దుర్యోధనునికి వారిపైన ప్రేమ లేదు, గౌరవం లేదు. అసలు ఏ మంచి భావన లేదు, సద్భావన ఆ భీష్మాచార్యుల వారి పైన లేదు దుర్యోధనునికి. ఇలాంటి దుష్టుడు తను. ఎవరైతే తనకు జయం చేకూరాలనే ఉద్దేశంతో యుద్ధం చేస్తూ ఉన్నారో వారినే నిందించడానికి ప్రారంభించాడు. ఆ నిందను సహించలేక భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు, నా శక్తికి మీరి నేను యుద్ధం చేసి శత్రువులను సంహరిస్తాను. ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాదు, అలా ఘనఘోరమైన యుద్ధం 9వ రోజు భీష్మాచార్యుల వారు చేశారు. ఆ యుద్ధం చూస్తూ ఉన్నప్పుడు పాండవులకు
చాలా విచిత్రం అనిపించింది, భయం అనిపించింది. అంటే పాండవుల సైన్యానికి భయం అనిపించింది. ఎలా భీష్మాచార్యుల వారి నుండి తప్పించుకోవడం అని చింతించడం వారు ప్రారంభించారు. సంస్థాప్యతాన్ భీష్మమభిప్రయంతమలంబుసో వారయత్ పార్థసూనుం విజిత్యతం కేశవభాగినేయో యయౌ భీష్మం ధర్తరాష్ట్రోమమార. ఇదే సందర్భంలో అభిమన్యు భీష్మాచార్యుల వారిని ఎదుర్కోవడానికి అని వెళ్ళారు. ఆ సందర్భంలో అలంబుస రాక్షసుడు అభిమన్యువుతో తలబడ్డాడు. వారిరువురు యుద్ధం కొనసాగుతూ ఉంది. అక్కడ దుర్యోధనుడు కూడా వచ్చాడు. దుర్యోధన మరియు అభిమన్యు వీరిరువురికి వీరోచితమైన సంగ్రామం అక్కడ జరిగింది. అత్యద్భుతమైన, అతి విచిత్రమైన, అతి భయంకరమైన యుద్ధం వారిలో సమంగానే జరిగింది. ఒకరు గొప్ప, మరొకరు తక్కువ, ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని కాలేదు. సరి సమానంగా వారిలో యుద్ధం జరిగింది. అయినా కూడా చివరికి దుర్యోధనుడు అభిమన్యువు యొక్క ధనుస్సును కత్తరించాడు, ధ్వంసం చేశాడు, ధ్వజాన్ని ధ్వంసం చేశాడు. ఇలా పైచేయిని సాధించాడు దుర్యోధనుడు. అలాగే ఆ అభిమన్యువు యొక్క సూత సారథిని కూడా చంపాడు దుర్యోధనుడు. అలాంటి సందర్భంలో భీమసేన దేవుల వారు దుర్యోధనునితో యుద్ధం చేసి ఆ అభిమన్యువును సంరక్షించుకోవడానికని అక్కడికి వచ్చారు. భీమసేన దేవుల వారి అతి విచిత్రమైన, అత్యద్భుతమైన పరాక్రమం చూపిస్తూ ఉన్నారు. ద్రోణ, అశ్వత్థామ, భగదత్త, కృప, చిత్రసేన వీరందరూ కూడా భీమసేన దేవుల వారిని చుట్టుముట్టారు. ఎలాగైనా ఈరోజు భీమసేన దేవుల వారిని గెలవాల్సిందే అనుకున్నారు. 5గురు: ద్రోణ, అశ్వత్థామ, భగదత్త, కృప, చిత్రసేన. 5గురు ఒకే ఒక్క భీమసేన దేవుల వారిని చుట్టుముట్టారు. యుద్ధం చేస్తూ ఉన్నారు. ఘనఘోరమైన యుద్ధం చేశారు. ఆ సందర్భంలో చిత్రసేనుణ్ణి సంహరించాలనే ఉద్దేశంతో భీమసేన దేవుల వారు గదాయుధాన్ని చేతబుచ్చుకున్నారు. ఆ గదాయుధాన్ని చేతబుచ్చుకున్న భీమసేన దేవుల వారి రూపాన్ని చూసి అక్కడికక్కడే అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. తన గదను ఆ చిత్రసేనుని పైన విసిరాడు, ప్రయోగించారు భీమసేన దేవుల వారు. ప్రయోగిస్తే రథం నుండి కిందికి దూకాడు చిత్రసేనుడు. కిందికి దూకి ఆ గద నుండి తప్పించుకున్నాడు. కౌరవులందరూ చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో అని. ఎప్పుడైతే చిత్రసేనుడు తప్పించుకున్నాడో కౌరవులు చాలా సంతోషపడ్డారు. ఇక్కడ చిత్రసేనుల వల్ల ఎవరికి ఏ హాని జరగలేదు. చిత్రసేనుడు ఘనఘోరమైన యుద్ధం కూడా చేయలేదు. కానీ కౌరవులు ఎలా సంతృప్తి పడాలో అనుకున్నారు. వారు యుద్ధంలో గెలిచి సంతృప్తి పడడం అనేది వారికి తెలియడం లేదు. ఎలా మా వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనే దాన్ని చూసే సంతోషించగల అర్హత వారికి అంతే, అంత తప్ప మరేమీ చేయలేకపోయారు. గెలిచి సంతోషపడడం వారి వల్ల కాలేదు. తప్పించుకున్న దాన్ని చూసి మాత్రమే సంతోషపడుతూ ఉన్నారు కౌరవులందరూ కూడా. మళ్ళీ భీష్మాచార్యుల వారి అతి విచిత్రమైన పరాక్రమాన్ని ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. పాంచాల, కరుష మరియు చేది దేశం నుండి వచ్చిన ఆ అపారమైన సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యంతో భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ వారిని అందరినీ సంహరిస్తూ ఉన్నారు. ఉగ్రమైన ఆ భీష్మాచార్యుల వారి రూపాన్ని చూసి ఏం చేయాలని ఎవరికీ కూడా తెలియలేదు. కౌరవులందరూ కూడా భీష్మాచార్యుల వారి ఆ యుద్ధ వైఖరిని గమనించి భీష్మాచార్యుల వారిని కొనియాడుతూ ఉన్నారు. అప్పుడే ద్రోణాచార్యుల వారు విరాటరాజు యొక్క కుమారుడైన శంఖ అనే వానితో యుద్ధం చేశారు. శంఖ అనే ఆ వ్యక్తిని సంహరించారు. విరాటరాజు యొక్క కొడుకును చంపేశారు. పాండవానం యయో నదీజేన సహైవ హృష్ట. సంతోషంతో ఇక ఈరోజు ఇలా సంతోషంతో వెళ్ళిపోదాం అని అనుకున్నారు. అలా సంతోషంగా వెళుతూ ఉన్నారు వారందరూ కూడా. భీమార్జునులు కూడా కౌరవ సైన్యాన్ని నాశనం చేసి వారు కూడా సంతోషంతోనే ఉన్నారు. ఆ సందర్భంలో యుధిష్ఠిరుడు ఆ భీష్మాచార్యుల వారి పరాక్రమాన్ని ఎలా తట్టుకోగలం అనే శంక, అనే సంశయం ధర్మరాజుకు వచ్చింది. ఇక భీష్మాచార్యుల వారిని ఎదిరించడం సాధ్యం కాదు అని అనుకున్నాడు. ధర్మరాజు అక్కడికక్కడే యుద్ధానికి విరమణ చెప్పాడు. అందరూ కూడా తమ తమ శిబిరాలకి వెళ్ళారు. యుధిష్ఠిరుడు ధర్మరాజు అనుకున్నాడు, ఎలా భీష్మాచార్యుల వారిని సంహరించడం ఎలా? శ్రీమదాచార్యుల వారు అంటారు, సంహరించడం ఎలా అనే ఉపాయాన్ని తెలుసుకోవడానికి అక్కడ వెళ్ళలేదు. భీమసేన దేవుల వారికి, అర్జునునికి చాలా సులభం అది.
భీష్మాచార్యుల వారిని సంహరించడం. కానీ ఎలా సంహరిస్తే భీష్మాచార్యుల వారికి సంతోషం కలుగుతుంది? వారి అనుమతిని తీసుకొని వారిని సంహరించాలి అనే ఉద్దేశ్యంతో వెళ్లారే తప్ప, చంపడం చేతగాక వెళ్ళలేదు. సరే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ధర్మరాజన్నాడు, "పితామహ, నిన్ను సంహరించాలని అనుకున్నావు. అనుమతినివ్వవు?" అంటే ధారాళంగా అనుమతిని ఇచ్చారు భీష్మాచార్యుల వారు. ఎలా నన్ను చంపాలి? ఎలా చంపితే నాకు సంతోషం కలుగుతుంది? స్వతహా భీష్మాచార్యుల వారు చెప్పారు. శిఖండిని ముందుంచుకుని యుద్ధం చేస్తే, ఆ శిఖండి స్త్రీ గనక తన భార్యనే, భీష్మాచార్యుల వారి భార్య కనుక, అలా తనకు శాపముంది గనుక భార్యతో తను సంహరింపబడాలి. అలాంటి ప్రారబ్ధం తనదుంది గనుక, ఆ ప్రారబ్ధాన్ని ఇక్కడే నేను అనుభవించాలి. తరువాత నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో భీష్మాచార్యుల వారు తన సంహారం యొక్క రహస్యం, ఎలా తాను సంహారం చేయడం వల్ల తనకు సంతోషం కలుగుతుందో అనే రహస్యాన్ని పాండవులకు విడమిర్చి చెప్పిన తరువాత మరుసటి రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. 10వ రోజు యుద్ధం. ఆ 10వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. 10 రోజుల వరకు భీష్మాచార్యుల వారు యుద్ధం చేశారు. చివరి రోజు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్ భీష్మాచార్యుల వారు చెప్పినట్లే అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. భీష్ముణ్ణి సంరక్షించడానికి అలంబుస, దుశ్శాసన మొదలైన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. సాత్యకి మరియు అలంబుస వారిరువురి యుద్ధం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంది. భీమసేన దేవుల వారు ద్రోణ, అశ్వత్థామ, దుర్యోధన, భూరిశ్రవ, భగదత్త, కృప, శల్య, బాల్హీక, కృతవర్మ, సుశర్మ 9వ రోజు 5గురు భీముని చుట్టూ చేరారు. 10వ రోజు 10 మంది, చూడండి 10, 10, 10వ రోజు 10గురు భీముని చుట్టుముట్టారు. భీముణ్ణి ఎలాగైనా భీముణ్ణి గెలవాలని. ఎవరెవరు? ద్రోణాచార్య, అశ్వత్థామ, దుర్యోధన, భూరిశ్రవ, భగదత్త, కృప, శల్య, బాల్హీక, కృతవర్మ, సుశర్మ వీరందరూ కూడా భీముణ్ణి చుట్టుముట్టారు. భీమునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. సతాన్ముహుర్ విరథీకృత్య వీర ప్రాగ్జ్యోతిషం సగజం ధావయిత్వా నివారయత్ ఫల్గుణం యోద్ధుకామం పార్థశ్చ దేవవ్రతమాససాద. వారినందరినీ కూడా అలవోకగా భీమసేన దేవుల వారు గెలిచారు. అదే సందర్భంలో యుధిష్ఠిర, నకుల మరియు సహదేవ వీరి ముగ్గురు కూడా శకునితో యుద్ధం చేసి శకునిని వారు గెలిచారు. ఘనఘోరమైన యుద్ధం వారికి జరిగింది. తరువాత దృష్టద్యుమ్న మరియు జయద్రథ వీరిరువురి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దృష్టద్యుమ్నుడు జయద్రథుణ్ణి గెలిచాడు. ఆ అర్జునుడు శిఖండిని సంరక్షిస్తూ భీష్మాచార్యులతో యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాడు. మధ్యలో దుశ్శాసనుడు అడ్డుకున్నాడు అర్జునుణ్ణి. ఏం చేసినా ఆ దుశ్శాసనుణ్ణి దాటి వెళ్ళడం అర్జునుని వల్ల కావడం లేదు. మహాపరాక్రమి తను కూడా. దుశ్శాసనుడు సామాన్యుడు కాదు. ఆ రోజు అర్జునునికి దుశ్శాసనుణ్ణి అతిక్రమించి వెళ్ళడం సాధ్యం కావడం లేదు. చివరికి ఘనఘోరమైన యుద్ధం చేసి ఆ దుశ్శాసనుణ్ణి అతిక్రమించి భీష్మాచార్యుల వారితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. జిత్వైవ తాంస్తేభియయుశ్చ భీష్మం తతోర్జునోతిత్య దుశ్శాసనంచ భీష్మం శరైః ఆర్ఛతరి ప్రమాథిభిః శిఖండినం ధర్తరాష్ట్రాద్విముచ్చ. భీష్మాచార్యుల వారు కూడా అత్యద్భుతమైన పరాక్రమాన్ని ఆ సందర్భంలో చూపించారు. 25,000 అత్యుత్తమ రథికుల్ని భీష్మాచార్యుల వారు ఆ సందర్భంలో సంహరించారు. నిరీక్షతం సూర్యమివాతవంతం సంచోదితో వాసుదేవేన పార్థః చిచ్ఛేద తత్కర్ముకం లోకవీరః రణేర్ధచంద్రేణ సచాన్యదాదదే. అర్జున భీష్మాచార్యుల వారి యుద్ధం జరుగుతూ ఉంది. చివరికి ధర్మరాజ మొదలైన వారందరూ కూడా భీష్మాచార్యుల వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు. చివరికి భీష్మాచార్యుల వారు యుద్ధం చేయలేక భీష్మాచార్యుల వారు నేలకు ఒరిగిపోయారు. ఇక నా శకం ముగిసింది, నా యుద్ధం ముగిసింది అని అందరికూ చెబుతూ ఉన్నట్లు భీష్మాచార్యుల వారు నేల కొరిగిపోయారు. చాలా సంత్రస్త గాత్రం, వారి దేహమంతా బాణాలతో రక్తసిక్తమైపోయింది. అసలు భీష్మాచార్యుల వారి దేహం చనిపోవాలి, అయినా కూడా ప్రాణాలను ధరించారు. ఎంతటి శక్తి ఉందో చూడండి. తండ్రి యొక్క వరం వారికి ఉంది కాబట్టి ఎప్పుడైతే చావాలని వారికి అనిపిస్తుందో అప్పుడే చనిపోగలరు భీష్మాచార్యుల వారు. స్వచ్ఛంద మృత్యుత్వ వరాన్ని
తండ్రి ఇచ్చారు గనుక ఉత్తరాయణ పర్వకాలం సమీపించేంత వరకు ఈ ప్రాణాలను ధరిస్తే ఉత్తరాయణ పర్వంలో ఈ ప్రాణాలను విడనాడి నేను వెళ్ళాలి అనుకున్నారు. రాత్రి అంపశయ్య పైన పడుకున్నారు. శరశయ్య పైన భీష్మాచార్యుల వారు పడుకున్నారు. కానీ పడుకోవడానికి తలగడ కావాలి కదా! తలగడ కోరుకున్నప్పుడు అర్జునుడు ఎంత అద్భుతంగా బాణాలతో తలగడను నిర్మించారు. ఆ తలగడ పైన భీష్మాచార్యుల వారు పడుకున్నారు. యుద్ధానికి స్వస్తి పలికారు. అందరూ మళ్ళీ తమ తమ శిబిరాలకు వెళ్ళారు. మరుసటి రోజు అందరూ కూడా భీష్మాచార్యుల వారిని చూడడానికని వచ్చారు. ప్రణమ్యతం తద్వచన సమీయు తదాపి పరీతాత్మ యోగ్యం పేయమయాచట. దుర్యోధన, దుశ్శాసన, శకుని, ద్రోణాచార్యులు, కృష్ణుడు, అర్జునుడు, భీమసేన దేవుల వారు, ధర్మరాజు అందరూ కూడా భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. అందరూ నమస్కరించారు. ఏం కావాలన్నట్లు కృష్ణుడు చూశాడేమో. ఆ సందర్భంలో భీష్మాచార్యుల వారు అన్నారు, యోగ్యమైన జలం నాకు కావాలి, ఈ సందర్భంలో త్రాగడానికి యోగ్యమైన జలం నాకు కావాలని భీష్మాచార్యుల వారు చెప్పారు. చెప్పగా ఆ జలం ఎలాంటిది అనే మీమాంసలో దుర్యోధనుడు పడిపోయాడు. ఎలా అలాంటి నీళ్లను తేవాలి, అలాంటి నీళ్లను భీష్మాచార్యుల వారికి ఇవ్వాలి అనే మీమాంసలో దుర్యోధనుడు పడిపోయాడు. కానీ అప్పటికప్పుడే వారుణాస్త్రంతో భూమిని కొట్టగా ఆ భూమి నుండి సుగంధభరితమైన శీతలమైన జలం ఆ భీష్మాచార్యుల వారి నోటిలోనే వెళుతూ ఉంది. గంగాజలం. ఏ తల్లి తన ఏ తల్లి అలాంటి గంగా జలమే ఆ భీష్మాచార్యుల వారి నోటిలోనికి వెళుతూ ఉంది. ఆ సందర్భంలో భీష్మాచార్యుల వారు చెప్పారు, దుర్యోధన చూశావు అర్జునుని పరాక్రమం ఎలాంటిదో, అర్జునుని బుద్ధి ఎలాంటిదో, జ్ఞానం ఎలాంటిదో, తను విలువిద్య ఎలాంటి అద్భుతమైనదో గమనించావు. ఇక భీమసేన దేవుల వారి బాహుబలాన్ని పరీక్షించావు కదా. భీమసేన దేవుల వారిని ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యమైంది మాలో? కదాచిత్ అర్జునుణ్ణి ఎదుర్కోగలిగామేమో, కానీ భీమసేన దేవుల వారి ఎదురుకు వెళ్ళడమే అసాధ్యమయ్యింది మాకందరికి కూడా. ఇప్పుడైనా శాంతి సమాధానంతో ఉంటావా? ఇప్పుడైనా సమానంగా రాజ్యాన్ని పంచుకొని సుఖంగా ఉంటారా అని అంటే దుర్యోధనుడు తల కిందికి వేశాడు. అది అసాధ్యం అన్నట్లు తల కిందికి వేశాడు. ససేమిరా అన్నాడు, సాధ్యం కాదన్నాడు. ఉపారమత ఇత్యుక్త ప్రయో తూష్టీం ధర్తరాష్ట్ర స్వకం గ్రహం ఇలా చెప్పిన తరువాత తన ఇంటికి తన శిబిరానికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. ఈ విషయాన్నంతా సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నాడు. వ్యాసదత్తోరు విజ్ఞానాత్ సంజయాదఖిలం పిత శ్రుత్వా తదా పర్యతప్యత్ పాండవా కృష్ణదేవతా ముముదు శిబిరం ప్రాప్య సర్వే కృష్ణానుమోదితా. ఈ వార్తను విన్న తరువాత ధృతరాష్ట్రునికి చాలా సంతాపం కలిగింది, చాలా దుఃఖం కలిగింది. పాండవులను సంరక్షించడానికి భగవంతుడే, కృష్ణుడే అక్కడ ఉన్నాడు. అలాంటి సందర్భంలో పాండవులందరూ కూడా సంతోషంతో తమ తమ శిబిరాలకి వెళ్ళి ఆ వార్తను నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఇది శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య విరచితే శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణరే భీష్మపాతో నామ పంచవింశోధ్యాయ. భీష్మపతనమనే 25వ అధ్యాయం ఇక్కడికి సుసంపన్నమయ్యింది. ఆ తరువాత 26వ అధ్యాయం ఈరోజు కేవలం ప్రారంభిస్తాను. అథాఖిలానాం పృథివీపతీనాం ఆచార్యమగ్ర్యం రథినాం సువిద్యం రామస్య విశ్వాధిపతే సుశిష్యం చక్రే చమూపం ధృతరాష్ట్రసూను. పాండవుల శిబిరంలో సేనాధిపతులు మారడం లేదు. 10 రోజులైనా పాండవుల శిబిరంలో ధృష్టద్యుమ్నుడే సేనాధిపతి. ఆ ధృష్టద్యుమ్నునికి భీమసేన దేవుల వారి బలం తోడుగా ఉంది. కానీ కౌరవ పక్షంలో 11 అక్షౌహిణీ సైన్యమున్న ఆ కౌరవ పక్షములో 10వ రోజు భీష్మాచార్యుల వారి పతనం జరిగిన తరువాత ఇక ఆచార్యుల వారు ద్రోణాచార్యుల వారు రథినాం సువిద్యం మహారథికులు, సువిద్యం శస్త్రవిద్యలో ఆరితేరిన వారు, రామస్య విశ్వాధిపతే సుశిష్యం. చూడండి, భగవంతుని ప్రసక్తి వస్తే శ్రీమదాచార్యుల వారు ఎంత అద్భుతంగా భగవంతుణ్ణి కొనియాడుతారో. విశ్వాధిపతి అయిన పరశురామదేవుల వారి శిష్యులు ద్రోణాచార్యుల వారు. అలాంటి ద్రోణాచార్యుల వారిని సేనాధిపతిగా అభిషేకం చేశాడు ఎవరు? దుర్యోధనుడు. ఎలాంటి ప్రారంధమో చూడండి. అలాంటి ద్రోణాచార్యుల వారి ఆధిపత్యంలో మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యింది. అయినా పాండవులకే గెలుపు దక్కుతూ ఉందనే విషయం ఈ అధ్యాయం మనకు ప్రతిపాదిస్తుంది.
భీమసేన దేవుల వారు శల్యుణ్ణి పరాభవించడం, భగదత్తుని సంహారం, అభిమన్యువు యొక్క సంహారం, ఘటోద్గజ సంహారం, బాల్యకాదుల సంహారం, ద్రోణాచార్యుల వారి నిర్యాణం, అలాగే నారాయణాస్త్ర ప్రసంగం, భీమసేన దేవుల వారి భాగవత ధర్మాన్ని చెబుతూ ఈ ద్రోణ పర్వాన్ని 26వ అధ్యాయాన్ని ముక్తాయం చేస్తారు. ఇలాంటి అధ్యాయాన్ని మళ్ళీ మనం క్రమంగా విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కోక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.